ఓం శ్రీ గురుభ్యో నమ. అరహ ఓం. 2024 శ్రీ క్రోధినామ సంవత్సరంలో గుప్త నవరాత్రులు ఎప్పుడు జరుపుకోవాలి అంటే ఆషాఢమాస ప్రారంభములో ఈ గుప్త నవరాత్రులు అనేటివి మనం చేసుకుంటాం మొదటి 9 రోజులు. మరి అందులో భాగంగా మనకు జూలై 6వ తారీఖు నుంచి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క నవరాత్రులు జరుపుకుంటారో వారు జూలై 6వ తారీఖు శనివారం నుండి మరి 15వ తారీఖు వరకు మనం ఈ యొక్క నవరాత్రులు జరుపుకోవాలి. ఈ వారాహి అమ్మవారిని పూజించడం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటయ్యా అంటే అమ్మవారి యొక్క రూపంలోనే ఉంటుంది. ఒక చేతిలో నాగలి పట్టుకొని, అంటే ఈ యొక్క అమ్మవారు శత్రు సంహారిణి, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన దేవత. కాబట్టి ముఖ్యంగా ఈ 9 రోజులు ఎవరైతే రైతులు ఉంటారో ఈ యొక్క అమ్మవారిని ఆరాధించినట్టయితే, ఆరాధన అంటే మరిగా ఆరాధన అనేసరికి ఏదో అమ్మవారి ఫోటోలు పెట్టుకొని రోజు ఉపవాసం వండుకుంటూ అవన్నీ కూడా అవసరం లేదు. ఈ 9 రోజులు కూడా ఈ యొక్క మద్య మాంస ఇవి మానేసి, అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు మాంసాహారము మద్యం పుచ్చుకోవడం బంద్ చేసి అమ్మవారి యొక్క నామాన్ని జపించుకుంటూ మన వీలున్నప్పుడల్లా వారాహి మాత్రే నమః, ఓం శ్రీ వారాహి మాత్రే నమః అని చెప్పేసి అనుకుంటూ ఆ యొక్క అమ్మవారి యొక్క నామస్మరణ జపిస్తూ ఉన్నట్టయితే పాడి పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది. తర్వాత ఎవరైతే శత్రువులతో బాధపడుతున్నారో వారు కూడా ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేయడం వల్ల అలాంటి శత్రువులు అనేవాళ్ళు మన జోడికి రాకుండా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వారాహి నవరాత్రులు చేసుకునేవారు ఎవరైతే కలశ స్థాపన, అఖండ దీపారాధన పెట్టుకొని చేసుకుంటారో వారు మరి అమ్మవారికి వారాహి నవరాత్రులు అంటే మనం ఎప్పుడైనా రాత్రిపూటనే చేసుకోవాలి. కాబట్టి మరి కలశస్థాపన వచ్చేసి మనము 6వ తారీఖు రోజు కలశస్థాపన చేసుకోవాలి. 15వ తారీఖు రోజు ఉద్వాసన చేసుకోవాలి. 6వ తారీఖు ఉదయము అయినంత మట్టుకు 6 గంటల లోపే అమ్మవారి యొక్క కలశస్థాపన, అదేవిధంగా అఖండ దీపారాధన చేసుకొని అమ్మవారి యొక్క నామాన్ని జపించుకుంటూ ఆ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ముందర పెట్టుకొని అమ్మవారి యొక్క పూజ చేస్తూ ఉండాలి. లేదు వారాహి అమ్మవారి యొక్క చిత్రపటం మన దగ్గర లేదు అనుకున్నట్టయితే దుర్గా అమ్మవారి ఫోటో కూడా అక్కడ పెట్టుకొని మనం ఈ యొక్క పూజ చేసుకోవచ్చు. ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేసుకోవడం చాలా చాలా విశేషమైనది. మనకు సంవత్సరములో అందరికీ తెలిసింది ఏంటంటే దేవి శరన్నవరాత్రులు అంటే దసరా సమయంలో మనకి ఎప్పుడైతే వస్తున్నాయో ఆశ్వయుజ మాసంలో అందరికీ అవి మాత్రమే తెలుసు. కానీ ఇవి తెలియదు. మనకు ప్రతి సంవత్సరంలో కూడా ఈ ఆషాఢ నవరాత్రులు అనేవి జరుపుకుంటాము. ఎందుకంటే ఆషాఢ మాసములో వర్షాలు పడతా ఉంటాయి. రైతులు పంటలు పెడతా ఉంటారు. తర్వాత విషపురుగులు అనేటివి ఎక్కువగా బయట కనబడతా ఉంటాయి. ఈ వర్షానికి వాటికి ఉన్న స్థావరాలన్నీ కూడా మూసుకుపోయి బయట కనబడతా ఉంటాయి. కాబట్టి వాటన్నిటి నుండి మనకు రక్షణ కల్పించడానికి, ఎలాంటి క్రిమి కీటకాలు మన దగ్గరికి రాకుండా ఉండడానికి మనం ఈ యొక్క వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకుంటాము. రైతులకు మంచి పంట పండడానికి కూడా ఈ యొక్క అమ్మవారి ఆరాధన మనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ నవరాత్రులు జరుపుకునే వాళ్ళు ఎవరైతే ఉపాసకులు ఉంటారో కలశ స్థాపన చేసుకుందామని అనుకుంటారో వారైతే 6వ తారీఖు రోజు కలశ స్థాపన చేసుకోవాలి. మిగతా వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారిని పూజించుకుంటాము అనుకున్న వాళ్ళు మరి అమ్మవారి యొక్క నామాన్ని ప్రతిరోజు కూడా జపించుకుంటూ ఈ యొక్క 9 రోజులు మద్య మాంసములు పక్కన పెట్టేసి కేవలం శాకాహారాన్ని తినుకుంటూ ఆ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవచ్చు. మరి యొక్క ఆషాఢ మాసంలో క్రిమి కీటకాలన్నీ కూడా బయటికి వస్తాయని చెప్పేసి మన పూర్వీకులు ఆషాఢ మాసం మొత్తం కూడా అమ్మవారికే బోనాలు తీయాలని చెప్పేసి పెట్టారు. ఎందుకంటే అలా బోనాలు తీస్తున్న సమయం లోపల ఆ యొక్క పసుపు, కొబ్బరికాయ నీళ్ళు, నిమ్మకాయలు, కుంకుమ ఇవన్నీ కూడా మనం రోడ్డు పంట చల్లుకుంటూ పోతాం. అలా చల్లుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే పసుపు అనేది ఎప్పుడు కూడా మనకు యాంటీ బ్యాక్టీరియా లాగా ఉంటుంది. కాబట్టి ఇలాగ ఎప్పుడైతే మనం పసుపు అనేది వీధుల్లో రోడ్ల మీద అక్కడ చల్లుతూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న క్రిమి కీటకాలన్నీ కూడా బయటికి రాకుండా, ఆ యొక్క తడికి రాకుండా ఉండడం జరుగుతుంది. ఆ స్థలానికి రాకుండా. కాబట్టి అందులో భాగంగానే ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా మనకి అమ్మవారికి బోనాలే ఉంటాయి.
విశేషంగా అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఉంటాం కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ మాసము మొత్తం లేకపోయినా కనీసం ఈ మొదటి 9 రోజులు మాంసాహారాన్ని తీసుకోకుండా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. ఓం శ్రీమాత్రే నమః. జగదంబే.